హాయ్ ఫ్రెండ్స్, జేజేడి ట్రక్ ట్రావెలర్ వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఇవాళ వచ్చేసి బెంగళూరు టు కామారెడ్డి కిరాయి వచ్చింది ఫ్రెండ్స్. ఈ వీడియో పూర్తిగా చూడండి. వీడియో నచ్చుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ కామారెడ్డికి లోడ్ అవుతుంది బండి చూడొచ్చు మనం. ఇది వచ్చేసి బేకరీ ఐటమ్ ఫ్రెండ్స్. ఇది మన బ్రెడ్ తయారు చేస్తారు కదా, దాని మిషనరీ అనమాట. కిరాయి వచ్చేసి 20,000 రూపాయలు ఫ్రెండ్స్. బెంగళూరులో భారీ వర్షాలు పడుతున్నాయి, అందుకే తాటిపత్రి గట్టిగా వేసేస్తున్నాను. అది మిషన్ 3.5 లక్షల రూపాయలు ఫ్రెండ్స్. ఎవరిదైనా సామానే కదా ఫ్రెండ్స్. పేపర్లు కూడా వచ్చేసినాయి, స్టార్ట్ అయిపోయాను. బెంగళూరు టు కామారెడ్డి 700 కిలోమీటర్లు. మనకు వచ్చేసి వెయిట్ వచ్చేసి 1.5 టన్ వచ్చింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది నైస్ రోడ్ టోల్ గేట్ అనమాట. నలమంగళ వరకు ట్రావెల్ చేస్తాం, తుమ్కూరు రోడ్ వరకు. ఎందుకంటే ట్రాఫిక్లో వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది, అందుకే ఈ రోడ్ పట్టుకున్నాం అనమాట. ఫ్రెండ్స్, బెంగళూరులో నైస్ రోడ్ అంటారు దీన్ని. ఇది చిన్నగానే ఉంటుంది, కానీ దీంట్లో టూ మచ్ టోల్ వసూలు చేస్తారనమాట. ఇది ఎక్కువ మటుకి ట్రాఫిక్ అవాయిడ్ చేయడానికి బాగుంటుంది ఈ రోడ్డు. సిటీలోకి వెళ్ళకుండా బయట నుంచి బయటనే వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది ఒక నైస్ రోడ్ అనేది అవుటర్ రింగ్ రోడ్ లాంటిది అనమాట బెంగళూరుకి. ఇంకా అవుటర్ రింగ్ రోడ్ ఉంది, ఇది సిటీ లోపల అవుటర్ రింగ్ రోడ్. బెంగళూరు ఎట్లుంటుందంటే వాతావరణం ఎప్పుడు చేంజ్ అవుతుంది, ఎప్పుడు మంచిగా ఉంటుంది అనేది తెలియదు. అప్పటిదప్పునే వర్షం పడవచ్చు, అప్పటిదప్పునే ఎండ కొట్టవచ్చు, అప్పటిదప్పునే చలి పెట్టవచ్చు. ఇలాంటి వాతావరణం ఉంటుంది బెంగళూరులో. కానీ ఎక్కువ మటుకు కూల్గా ఉంటుంది వాతావరణం, కూల్ వాతావరణం ఉంటుంది. ఈ నైస్ రోడ్ గురించి చెప్పుకుంటే, ఈ బైకులు నడుస్తున్నాయి కదా నైస్ రోడ్లో, ఈ అవుటర్ రింగ్ రోడ్లో, వీటి కూడా టోల్ వసూలు చేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ టోల్ ఉంటుంది, పక్కా టోల్ ఉంటుంది. ఇక్కడ టోల్ తీసుకుంటారు. అది బెంగళూరు గురించి. ఇంకా బెంగళూరు గురించి చాలా విషయాలు చెప్తాను ఫ్రెండ్స్. మనం కొద్ది దూరమే వాడుకున్నాము, తుమ్కూరు రోడ్ వచ్చేసింది. మనం తుమ్కూరు రోడ్ దిగి తుమ్కూరు రోడ్ నుంచి మళ్ళీ అవుటర్ రింగ్ రోడ్ పట్టుకొని వెళ్తాం అనమాట, సిటీలోకి వెళ్ళకుండా. ఇది టోల్ గేటు నైస్ రోడ్ది బెంగళూరులో. ఫ్రెండ్స్, ఇట్లా పార్కింగ్ పెడితే కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఇట్లా పార్కింగ్ కూడా పెట్టవద్దు రోడ్ల సైడ్లల్లో. ఈ నైస్ రోడ్ మీద అసలు పెట్టవద్దు, ఇంకకేని పెట్రోలింగ్ వెహికల్ వచ్చి మెల్లగా చాలా కొట్టుతాడు పోలీసు వాళ్ళు. మనకి హైదరాబాద్ అని రైట్ సైడ్లో చూపిస్తుంది, బెంగళూరు హైదరాబాద్. తుమ్కూరు లెఫ్ట్ సైడ్లో చూపిస్తుంది, పూణే సైడ్. మనం వెళ్ళేది లెఫ్ట్ సైడ్ ఫ్రెండ్స్. ఆ రైట్ సైడ్ వెళ్తే ఇంకా ట్రాఫిక్లో నుంచి వెళ్ళాము, చాలా టైం పడుతుంది, చాలా ఇబ్బంది పడతాం. అందుకే లెఫ్ట్ తీసుకొని అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. మనం ఈ రోడ్ వాడుకోవాలన్నా కానీ టోల్ గేట్ కట్టాల్సిందే ఫ్రెండ్స్. ఇక్కడ బెంగళూరులో ఇక్కడ అంతా డిఫరెంట్గా ఉంటుంది టోల్ గేట్లు. అది లెఫ్ట్ సైడ్ రోడ్ కనిపిస్తుందా, దాంట్లో టోల్ గేట్ ఉండదు. ఈ రోడ్లో మాత్రం ఖచ్చితంగా టోల్ గేట్ ఉంటుంది. అది బెంగళూరు కథ. తుమ్కూరు దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్. ఇది శ్రీ మారుతి సాయిధామ్ టెంపుల్. నలమంగళ దాటేసి తుమ్కూరు సైడ్ వస్తున్నాము. తుమ్కూరు నుంచి రైట్ తీసుకుంటే మనం దేవనహల్లి దగ్గర వెళ్తాము. దేవనహల్లి అంటే హైదరాబాద్ వెళ్ళే హైవే, నేషనల్ హైవే 7. అక్కడికి వెళ్తాం ఫ్రెండ్స్, ఏ ట్రాఫిక్ లేకుంటే ఇక్కడ దాటిన దాకా 3,000 డీజిల్, బెంగళూరు సిటీ దాటిన దాకా 3,000 డీజిల్ ఖతం అవుతుంది. దానికన్నా బెటర్ ఇలా వెళ్తే మనకు కొద్దిగా డబ్బులు మిగులుతాయి ఫ్రెండ్స్. ముంబై టు చెన్నై వెళ్ళే వెహికల్స్ అన్నీ ఇలా బైపాస్ అయ్యి వెళ్ళిపోతాయి అనమాట. ఇది నేషనల్ హైవేకి బైపాస్. ఇది మన బెంగళూరు అవుట్స్కట్స్లో ఉంటుంది. తుమ్కూరు నుంచి దేవనహల్లి వెళ్ళొచ్చు, హొస్కోటే కూడా వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దేవనహల్లి వరకు వెళ్ళాలి. దేవనహల్లి వరకు, తుమ్కూరు నుంచి దేవనహల్లి వరకు ఒక టోల్ గేట్ వస్తుంది ఫ్రెండ్స్. అది 110 రూపీస్ ఛార్జ్ చేస్తారు. కానీ ఈ రోడ్ వల్ల మనకి సేఫ్ ఏంటంటే ట్రాఫిక్ తగలదు, ఎక్కడ హ్యాపీగా హైవేకి ఎక్కేస్తాం ఫ్రెండ్స్. ఈ రోడ్ కట్టక ముందు మనము బెంగళూరు నుంచి బెంగళూరు సిటీ అయ్యి మళ్ళీ అవుట్స్కట్ దాకా సిటీ లోపలనే ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుండే. ఇప్పుడు ఈ బైపాస్ అవ్వడం వల్ల మనకి సేఫ్ ఏంటంటే, మనకి టోల్ పోయినా పర్లేదు కానీ రన్నింగ్ ఫాస్ట్గా వెళ్ళిపోయి మైలేజ్ కలిసి వస్తుంది ఫ్రెండ్స్. మినిమం
ఫ్రెండ్స్ ఇప్పుడు హైదరాబాద్ హైవేకి వచ్చేసాము. నేషనల్ హైవే 44 అనమాట. బెంగళూరు టు హైదరాబాద్. మనం కామారెడ్డి వెళ్ళాలి. కామారెడ్డి నుంచి మనకి ఏం లోడ్స్ దొరకవు ఫ్రెండ్స్. మళ్ళీ అక్కడ నుంచి 145 కిలోమీటర్స్ ఎంటీ రావాలి శంషాబాద్కి. చూద్దాం రేపు ఏమవుతుంది అనేది. ఇంకా బయలుదేరాను. ఈ రాత్రి ఎంతవరకు తోలగలుగుతానో అంతవరకు తోలుకోవాలి అనుకుంటున్నాను. టార్గెట్గా హైదరాబాద్ వెళ్ళిపోవాలని. అంత స్పీడ్ వెళ్తానా నైట్ అంతా ట్రావెల్ అవుతుందా అవ్వదా? ఎందుకంటే నిన్న రాత్రి నిద్ర లేదు. నిన్న రాత్రి అంతా దోమలు బాగా గడిచినాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఇండస్ట్రీ ఏరియాలో నిన్న రాత్రి పండుకోలేదు. ఇవాళ తోలుతున్నా లేదా చూడాలి. ఫ్రెండ్స్ పెనుకొండ వచ్చేసి 93 కిలోమీటర్లు, అనంతపురం వచ్చేసి 173 కిలోమీటర్లు, కర్నూలు 311, 552 హైదరాబాద్ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కామారెడ్డి వెళ్తున్నాం కాబట్టి 700 కిలోమీటర్లు ఫ్రెండ్స్ టోటలీ. ఫ్రెండ్స్ మనం బెంగళూరు దాటుతున్నాము. బెంగళూరు దాటేసి చిక్బుల్లాపూర్ సైడ్ వస్తున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేది మనకి చిక్బుల్లాపూర్. ఇదంతా గ్రానైట్ రాయి కొండలు ఫ్రెండ్స్. ఇక్కడ అంతా మైనింగ్ చేస్తారు గ్రానైట్. చాలా భారీగా గ్రానైట్ వెళ్తుంది ఇక్కడ. గ్రానైట్ కానీ కంకర కానీ గ్రానైట్ రాళ్ళు కానీ కడ్డీలు కానీ ఎలాంటి కొరత ఉండదు ఫ్రెండ్స్. చీప్ అండ్ బెస్ట్లో దొరికిపోతాయి ఇక్కడ బెంగళూరు వాళ్ళకి. ఎందుకంటే ఇక్కడ గ్రానైట్ క్వారీలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ బెంగళూరు బయట సైడ్ వచ్చేసి అవుట్స్కట్స్లో ఎక్కువ కూరగాయలు, గ్రేప్స్, పూల తోటలు బాగా పండిస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే బెంగళూరు సిటీ దగ్గర ఉంది కదా, అందుకే వీళ్ళకి మార్కెటింగ్కి టెన్షన్ ఉండదు. అందుకే చాలా వరకు అవే వేసుకుంటారు ఇక్కడ వ్యవసాయం. ఫ్రెండ్స్ మనకి ఇంకా అడ్వాన్స్ రాలేదు. మనకి కర్ణాటక బార్డర్ వెళ్ళేదాకా అడ్వాన్స్ వస్తుండొచ్చు. ఇక్కడే కర్ణాటక బార్డర్లోనే డీజిల్ కొట్టించుకున్నామని. ప్రజెంట్ అయితే ఏ డీజిల్ కొట్టియలేదు, అలాగే వెళ్తున్నాను ఉన్న డీజిల్తోనే. ఇంటికి వెళ్ళిన తర్వాత డీజిల్ కొట్టిస్తాను. నార్మల్ ఇండస్ట్రీలు ఉంటాయి, అంత పెద్ద ఇండస్ట్రీలు ఏముండవు, కానీ చిన్న చిన్న సిటీలు ఉంటాయి డెవలప్మెంట్ అయినాయి. కానీ ప్రతిదీ టోల్గేట్ కట్టాల్సిందే ఫ్రెండ్స్. బెంగళూరులో వస్తాయి చెత్త మరీ దారుణం. మన సిటీ రోడ్లకు కూడా టోల్గేట్ వేస్తారు. అక్కడ సిటీలో తిరిగే రోడ్లకు కూడా టోల్గేట్ వేస్తారు ఫ్రెండ్స్. వర్షం స్టార్ట్ అయిపోయింది మనకి. వర్షం పడుతుంది ఇంకా. మనం వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకా హైదరాబాద్ 490 కిలోమీటర్స్ ఉంది ఫ్రెండ్స్. మనం బాగేపల్లి దగ్గరికి వస్తున్నాము. బెంగళూరు టు బాగేపల్లి బార్డర్ వచ్చేసి 120 కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. మన రూటింగ్ వచ్చేసి తుముకూరు, దేవనహల్లి తర్వాత బాగేపల్లి తర్వాత లేపాక్షి, అనంతపూర్, డోన్, గుత్తి, కర్నూలు, హైదరాబాద్, మేడ్చల్, డైరెక్ట్ కామారెడ్డి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కామారెడ్డికి వెళ్తున్నాం కాబట్టి కామారెడ్డి ఫైనల్ డెస్టినేషన్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కామారెడ్డి వరకు వెళ్ళాలంటే కనీసం 8,000 రూపాయల డీజిల్ కావాలి. ఇప్పుడు మనం భారత్ పెట్రోల్ బంక్లో ఇక్కడే కర్ణాటకలో రేట్ తక్కువ ఉంది, 99 రూపాయలు 8 పైసలు. ఇక్కడే డీజిల్ కొట్టించుకుంటాం 8,000 ఫ్రెండ్స్. బాగేపల్లి టోల్గేట్ వచ్చింది. ఇదే లాస్ట్ టోల్గేటు కర్ణాటకలో. టోటల్ 2 టోల్గేట్లు వస్తాయి. ఒకటి స్టార్టింగ్లో, ఇది లాస్ట్. దీని తర్వాత టోల్గేట్ ఉండదు. ఆర్టీఓ చెక్ పోస్ట్ ఉంటుంది. ఆర్టీఓ చెక్ పోస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ కర్ణాటక. ఇది ఇంకా ఈ చెక్ పోస్ట్ తీసేయలేదు. కర్ణాటకలో ఇంకా నడుస్తుంది చెక్ పోస్ట్. మనం ఇప్పుడు డైరెక్ట్గా ఆంధ్ర లేపాక్షి ఎంట్రీ అవుతున్నాము. చూడవచ్చు ఆర్టీఓ కూర్చొని ఉన్నాడు, అంటే కానిస్టేబుల్. మనం ఇప్పుడు ఆంధ్ర ఎంట్రీ అయిపోతున్నాం అనమాట. ఇదే లాస్ట్ ఫ్రెండ్స్. పెనుకొండ 36, అనంతపూర్ 114, కర్నూలు 252 కిలోమీటర్స్. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. ఇక్కడ నుంచి స్టార్ట్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్కి ల్యాండ్ బార్డర్ ఉంది. ఇక్కడ ఎలాంటి వాటర్ బార్డర్ లేదు. అంటే కొన్ని చోట్ల వాటర్ బార్డర్ ఉంటుంది అనమాట. నదిలో సగము ఇప్పుడు తెలంగాణలో ఆంధ్రాకి, నదిలో సగము తెలంగాణ, సగము ఆంధ్ర, అలా బార్డర్లు ఉన్నాయన్నమాట చాలా వరకు. అలాంటి బార్డర్ ఇక్కడ లేదు. లేపాక్షి చెక్ పోస్ట్ అనమాట. చూడవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ పోలీస్ చెక్ పోస్ట్ ఉంటుంది. ఆర్టీఓ చెక్ పోస్ట్ లేదు కాబట్టి పోలీస్ చెక్ పోస్ట్ ఉంటుంది.
లేపాక్షి ఫస్ట్ చెక్ పోస్ట్ ఇది వచ్చేది మనకి. ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ లేపాక్షి మనకి ఎంటర్ అవుతుంది. లెఫ్ట్ సైడ్లో లేపాక్షి ఉంటుంది. ఇదే లేపాక్షి పట్టుకొని హిందూపూర్ కూడా వెళ్ళొచ్చు లెఫ్ట్ తీసుకుంటే. చూడవచ్చు మనం లేపాక్షి కమాన్ అనమాట, లెఫ్ట్ సైడ్ ఉన్నది. ఇది పుట్టపర్తి ఎక్స్ రోడ్ వెళ్ళేది. పుట్టపర్తి రైట్ తీసుకుంటే పుట్టపర్తికి వెళ్తాము. 43 కిలోమీటర్లు ఇక్కడ నుంచి పుట్టపర్తి. చూడవచ్చు మనం. నెక్స్ట్ మనకు వచ్చేది పెనుకొండ ఫ్రెండ్స్. పెనుకొండ దగ్గర ఉన్నాము. ఇదే ఫస్ట్. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ ఆర్టీఓ ఆఫీసు క్లోజ్ అని చూడవచ్చు, లెఫ్ట్ సైడ్లో ఉంది. ఇప్పుడు లేదు. పెనుకొండ వచ్చేసాం అనమాట ఫ్రెండ్స్. టైం వచ్చేసి 9 అవుతుంది. మనం ఇప్పుడు కియా కార్ల కంపెనీ దగ్గర ఉన్నాము. ఎగ్జాక్ట్లీ మనం వెళ్తూనే ఉన్నాం. ఇంకా 9 అయినా ఈ చీకట్ల ప్రయాణం ఆగట్లేదు. కియా కంపెనీ ఫ్రెండ్స్, ఇది కార్ల కంపెనీ అనంతపూర్ దగ్గర ఉంది. అనంతపూర్ పెనుకొండ మధ్యలో ఉంటుంది. చాలా పెద్ద పరిశ్రమ, కార్ల పరిశ్రమ ఇది. ఇది 3వ టోల్ గేటు బెంగళూరు నుంచి ఇది 3వ టోల్ గేటు. అనంతపూర్ కియా కంపెనీ మధ్యలో ఉంటుంది టోల్ గేటు. ఇక్కడ 150 రూపీస్ ఛార్జ్ చేస్తారు మన వెహికల్కి. మిగతా వెహికల్కి 250 రూపీస్ ఛార్జ్ చేస్తారు, సేమ్ మన వెహికల్కి. కానీ మనకు 150 ఛార్జ్ అవుతుంది. అదే మన ఫాస్టాగ్ స్పెషల్. ఒక డ్రైవర్ అన్న చూడొచ్చు మనము, వెహికల్ ఖరాబ్ అయింది. ఇక్కడ కొమ్మలు, ఇన్ని కొమ్మలు వేసిండు. ఎంహెచ్ వెహికల్ ఇది. తెలిసి కమాన్ కట్టలు ఇరిగిపోయినట్టున్నాయి ఫ్రెండ్స్. మొత్తం అది బండే కూర్చుంది. నైట్ కల్లా గుత్తి వచ్చేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు టైం వచ్చేసి మనకి 11 అవుతుంది. గుత్తి టోల్ గేట్ వస్తుంది నెక్స్ట్ ఫ్రెండ్స్. గుత్తి టోల్ గేట్ ఇది 135 రూపీస్ మన వెహికల్కి ఛార్జ్ చేస్తారు, 4 వీల్. సేమ్ కార్ టోల్ ఛార్జ్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. డోన్ కర్నూలు మధ్యలో ఉన్న టైం వచ్చేసి 1:40 అవుతుంది. స్లీపింగ్ కోసం బండి ఆపినా కానీ నిద్ర వస్తలేదు. ఇంకా మళ్ళీ స్టార్ట్ అయినా, బయలుదేరినా, మళ్ళీ వెళ్తున్నాను ఇంకా హైదరాబాద్ సైడ్. ఫ్రెండ్స్ కర్నూలు వచ్చేసినాము. టైం అవుతుంది 2. ఇంకా హైదరాబాద్ వచ్చేసి 220 కిలోమీటర్స్ ఉంది. ఫ్రెండ్స్ కర్నూలు టోల్ గేట్ వచ్చేసినాము. టైం వచ్చేసి 2 గంటల 10 నిమిషాలు. కర్నూలు టోల్ రీచ్ అయిపోయినాము. 145 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ నుంచి ఇంకా 200 కిలోమీటర్స్ హైదరాబాద్. ఫ్రెండ్స్ 20,000 కిరాయి వచ్చింది కదా, ఆ కిరాయిలో ఎంత మిగిలింది, ఎంత ఖర్చు వచ్చింది నెక్స్ట్ వీడియోలో చెప్తాను, పార్ట్ 2లో. ఈ వీడియో ఇక్కడితో సమాప్తం. వీడియో నచ్చుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.